పసుపు తవ్వడం చూశారు. కానీ మా గిరిజన ప్రాంతంలో తవ్విన ఈ పసుపుని ఏ విధంగా ఉడకపెడతారో తెలుసా? ఈ వీడియోలో మేము అదే చూపించబోతున్నాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మా గిరిజన పద్ధతిలో పసుపును ఎలా ఉడకపెడతారో ఈ వీడియోలో చూపించబోతున్నాం. ఈ వీడియో చివరిలో మీ అందరికీ ఒక ముఖ్యమైన మరియు ఆసక్తికరమైన విషయం చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. ముందుగా మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లో వెళ్దాం. మన వంటింట్లో వాడే పసుపు ప్యాకెట్లు వెనుక ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసు. పొలం నుంచి తెచ్చిన పసుపు కొమ్ములను మార్కెట్కి వెళ్ళేలా ఎలా సిద్ధం చేస్తామో ఈరోజు ఈ వీడియోలో మా గిరిజన పద్ధతిలో చూపించబోతున్నాం. పసుపు ఉడకబెట్టడం అంత సులువైన పని కాదు ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా అడవికి వెళ్ళి ఎండిన కర్రలను తీసుకువస్తాను. ఆ తర్వాత ఈ పసుపుని ఉడకబెట్టడానికి భూమిలో ఒక గోతిని తీసి దాని ఒక ప్రత్యేకమైన పొయ్యిలా తయారు చేస్తాము. ఇలా పొయ్యి వాడడం వలన మంట నేరుగా డబ్బాకు తగిలి పసుపు త్వరగా ఉడుకుతుంది. భూమిలో నుంచి తీసిన ఈ పసుపు కొమ్ములను చూడండి. ఇప్పుడు వీటిని ఉడికించడానికి పెద్ద ఇనుప డబ్బాలను ఉపయోగిస్తాము. ఈ కొమ్ములను మునిగేలా నీళ్లు పోస్తాము. పసుపు బాగా ఉడకడానికి మా పెద్దలు పాటించే ఒక చిన్న రహస్యం ఉంది ఫ్రెండ్స్. నీళ్లు పోసాక ఆవిరి బయటకు పోకుండా పైన పసుపు ఆకులను గాను గోనె సంచులు కానీ ఒకప్పుడు ఉపయోగించేవారు. కానీ మేము ఇప్పుడున్న రోజుల్లో మార్కెట్లో రేకు డబ్బాలో రావడం వలన మేము ఈ విధంగా ఉడకబెడుతున్నాము. ఇలా చేయడం వల్ల లోపల వేడి సమానంగా ఉండి పసుపు చక్కగా ఉడకడానికి సహాయపడుతుంది. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, పసుపు ఉడికిందని ఎలా తెలుస్తుంది అని. దానికి మా దగ్గర ఒక సింపుల్ టెక్నిక్ ఉంది. ఒక చిన్న పుల్లని తీసుకొని కొమ్ములో గుచ్చుతాము. ఆ పుల్ల సులభంగా లోపల వెళ్ళిందంటే పసుపు ఉడికిందని అర్థమవుతుంది. ఉడికించిన పసుపుని నేరుగా ఎండలో ఆరబెడతాము. మా గిరిజన ప్రాంతంలో ఎటువంటి రసాయనాలు వాడము. కేవలం నీరు ఆవిరితోనే ఈ పసుపుని ఉడకబెట్టడం జరుగుతుంది. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మార్కెట్లో కూడా దీనికి డిమాండ్ ఎక్కువ. ఇంకా వీడియో మొదట్లో చెప్పాను కదా, ఒక విషయం చెప్తానని. మా గిరిజన ప్రాంతంలో ఎవరికైనా దెబ్బ తగిలిన చోటకి ఆ ఒక గాయానికి ఈ యొక్క పసుపుని రాసినట్లయితే తొందరగా తగ్గడానికి అవకాశం అయితే ఉంటుంది. మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా పసుపుని కూడా వాడుకుంటారు.
ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారుగా ఫ్రెండ్స్, మా గిరిజన సాంప్రదాయ పద్ధతిలో పసుపుని ఏ విధంగా ఉడకపెడతారు అనేది ఈ వీడియోలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మన సంస్కృతి వ్యవసాయాలను గురించి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.